అక్కడ తుపాకీలుండవు, ఫిరంగులుండవు, బుల్లెట్లు పేలవు. కానీ అదో వార్ జోన్ అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే అది ప్రత్యక్ష యుద్ధమైతే కాదు. పాకిస్తాన్ శక్తివంతమైన భారత్ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారులతో యుద్ధం చేస్తోంది. వాటిలో ముఖ్యంగా తీవ్రవాద దాడులు ఓవైపైతే మరోవైపు సైబర్ వార్. అవును, భారత్పై పాకిస్తాన్ సైబర్ దాడులతో రెచ్చిపోతుంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా ద్వారా జరిగిన భీకర ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఇండియా మే 7న ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాకిస్తాన్ ఉలిక్కిపడి భారత్ పైన దూకుడుతో ఓవైపు నేరుగా దాడులకు ప్రయత్నిస్తూనే మరోవైపు భారతదేశ డిజిటల్ ప్రపంచాన్ని నాశనం చేయాలని పాకిస్తానీ హ్యాకర్లను రంగంలోకి దించింది. పాకిస్తాన్ మద్దతు గల 7 హ్యాకర్ గ్రూపులు బంగ్లాదేశ్, ఇండోనేషియాకి సంబంధించిన హ్యాకర్స్తో కలిసి ఇండియాపై డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించారు. మాల్వేర్తో సిస్టంతో సర్వర్లను హ్యాక్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చారు. ఈ హ్యాకింగ్ల వల్ల కొన్ని భారతీయ వెబ్సైట్లు పాకిస్తానీ జెండాలు, అలాగే పాకిస్తాన్ ట్యాంకుల చిత్రాలతో మారిపోయాయి. అంతేకాదు, కొన్ని ఆన్లైన్ల సైట్లలో ఉన్న విలువైన డేటా కోసం వాటిని ఆఫ్లైన్ చేశారు. ఇక సోషల్ మీడియా ఫేమస్ ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ అకౌంట్స్ నుంచి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ హ్యాకర్ల వల్ల 15 లక్షలకు పైగా భారతీయ వెబ్సైట్లు దాడికి గురయ్యాయి. ప్రభుత్వ పోర్టల్స్ నుంచి మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, అలాగే ఆర్మర్డ్ వెహికల్స్, నిగమ్ లిమిటెడ్ లాంటి కీలక రక్షణ సంస్థల వరకు పాకిస్తాన్ హ్యాకర్లు ఏది వదిలిపెట్టలేదు. అయితే ఈ సైబర్ వార్కు భారత్ ఎవరు రెడీగా ఉంది? అదే ఆపరేషన్ సైబర్ శక్తి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో పాటు మహారాష్ట్ర సైబర్ టీం ఇండియా డిజిటల్ షీల్డ్గా మారాయి. చాలా వరకు ఈ హ్యాకర్ల దాడిని తిప్పికొట్టాయి. పాకిస్తాన్ హ్యాకర్లు 15 లక్షల దాడులు చేస్తే వాటిలో కేవలం 150 మాత్రమే సక్సెస్ అయ్యాయి. అంటే హ్యాకర్ల సక్సెస్ రేటు జస్ట్ 0.01% అన్నమాట. మహారాష్ట్ర సైబర్ టీం రోడ్ ఆఫ్ సింధూర్ పేరిట ఈ హ్యాకర్ల దాడుల గురించి ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. హ్యాకర్లు 99.99% దాడులు ఎలా ఫెయిల్ అయ్యాయో వివరించింది. ఈ సైబర్ సెక్యూరిటీ టీం అనుక్షణం మన భారతీయ సైట్లను మానిటర్ చేస్తూ హ్యాకర్ల ప్రోగ్రామింగ్ను దెబ్బతీశారు. అంతేకాదు, ఆపరేషన్ సైబర్ శక్తి పేరిట భారతీయ సైబర్ ఫోర్స్ పాకిస్తానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి బ్యాంకింగ్ సిస్టమ్ల వరకు హ్యాక్ చేసి పాక్లో ఉన్న జైలు రికార్డులను నాశనం చేశారు. అంతేకాదు, ఆస్తి లావాదేవీలను అడ్డుకున్నారు. అలాగే కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించారు. ఓవైపు సరిహద్దులో మన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేస్తుంటే, మరోవైపు ఆపరేషన్ సైబర్ శక్తి పేరుతో దేశానికి సంబంధించిన డిజిటల్ ప్రపంచాన్ని కాపాడారు మన డిజిటల్ వారియర్స్. అటు ఆపరేషన్ సింధూర్, ఇటు ఆపరేషన్ సైబర్ ఫోర్స్తో భారత్ పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తే బక్క చిక్కిపోయిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి సీజ్ ఫైర్ అని అరిచింది. నేల మీదైనా నెట్లో అయినా భారత్ రూటే సపరేటు అని పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది.